బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక క్రేజీ షో అని చెప్పొచ్చు. డెఫినెట్గా బిగ్ బాస్ ఎలా హిట్ అయిందో ఇది కూడా అలాగే హిట్ అవుతుంది. జస్ట్ ప్రోమోసే ఇలా అనిపిస్తే ఇక కంటెంట్ ఎలా ఉంటుందో చూడండి. 1 hour కంటెంట్ ఇది మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది అండ్ ఆల్సో జియో హాట్స్టార్లో కూడా. ఇది మొత్తం 10 వారాలు 10 జంటలు ఒకే ఇంట్లో. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిందని నేను ఇంతకుముందే రివీల్ చేశాను ఎవరయ్యారు ఏంటి అని. అయితే అది ఫస్ట్ వీక్ కాదు, దాన్ని పోస్ట్ పోన్ చేశారంట. అంటే పోస్ట్ పోనే అనుకోవాలి. ఎలా అంటే నేను చెప్తాను. అయితే ఇంతకుముందు మాస్క్ మ్యాన్ అండ్ వాళ్ళ వైఫ్ హరిత గారు ఎలిమినేట్ అయ్యారని చెప్పాను ఫస్ట్ వీక్. అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగలేదంట. ఫస్ట్ వీక్ రాగానే ఎలిమినేట్ అయితే బాగుండదు, వాళ్ళకు అసలు టైం ఇవ్వలేదు 1 weekలో ఇలా అని అక్కడ నో ఎలిమినేషన్ పెట్టి సెకండ్ వీక్ నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ చేశారంట. ఇదే హైలైట్ అని చెప్పొచ్చు. సెకండ్ వీక్ జరిగిన ఫస్ట్ ఎలిమినేషన్లో వీళ్ళే మాస్క్ మ్యాన్ అండ్ వాళ్ళ వైఫ్ హరిత గారే ఎలిమినేట్ అయ్యారంట. ఫస్ట్ వీక్ జరగాల్సింది 1 week గ్యాప్ తర్వాత సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళే అయ్యారు. ఇది చాలా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు వాళ్ళకు మాత్రం. కానీ అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు వీళ్ళే 2 సార్లు అనేది చూడాలి మనం. ఇదైతే March 15 నుంచి రాబోతుంది. March 15 or 14, నాకు కూడా అంత తెలీదు, మర్చిపోయాను. మన స్టార్మా అండ్ జియో స్టార్లో నిజంగా క్రేజీ షో అవుతుంది ఇది మాత్రం. ఎమోషన్, టాస్క్లు, ఫైరు వాళ్ళకే ఒక ఏమంటారు గేమ్ అని చెప్పొచ్చు. ఎవ్వరు ఆ గేమ్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ షోని అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళే విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 50 lakhs. జడ్జెస్గా అనిల్ రావిపూడి, లయ గారు అండ్ రాధా గారు. ఇక హోస్ట్ వచ్చేసి శ్రీముఖి టాస్క్లు పెడుతుంది. ఇది మొత్తం షూట్ జరుగుతూనే టెలికాస్ట్ అవుతుందన్నమాట. ఇప్పటికి 2 weeks షూట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 5 weeks జరుగుతూనే ఇప్పుడు ఈ March 15 నుంచి షో అనేది టెలికాస్ట్ అవుతుంది. ఇది పక్కా బ్లాక్ బస్టర్ షో అవుతుంది. ఈ షో గురించి ఎవ్రీ అప్డేట్ ఇస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి.